నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అన్ని ప్రాజెక్టుల కంటే పోలవరంకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చంద్రబాబు. ఏపీ ప్రజల జీవనాడిగా భావిస్తున్న ప్రాజెక్టు నిర్మాణంపై గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదట పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తన ప్రాధాన్యతను తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని అధికారులతో పాటు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో శరవేగంగా జరిగిన పనులు వైసీపీ హయాంలో అరాకొరగా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. దానిని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. శ్వేతపత్రం విడుదల చేశారు. రెండు 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యాంశంగా తీసుకున్నారు చంద్రబాబు. భూసేకరణతో పాటు నిర్వాసితుల సమస్యలను అధిగమించి ఎప్పటికప్పుడు ముందడుగు వేశారు. చాలా రకాల నిర్మాణాలను పూర్తి చేశారు. అప్పట్లో ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విషయాన్ని శ్వేతపత్రంలో గుర్తు చేశారు చంద్రబాబు. నాడు కేంద్ర మంత్రులు పోలవరాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో ప్రతి నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశామని, టీడీపీ హయాంలోనే 72% పనులు పూర్తయ్యాయని చెబుతూ సవివరంగా వాటిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు చంద్రబాబు. వాస్తవానికి చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీ దెబ్బతినడానికి పోలవరం ప్రాజెక్టు కూడా ఒక కారణం. వైసీపీ ఏలుబడిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేదు. 72% పనులతో ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం అప్పగించినా మిగతా పనులు పూర్తి చేయడంలో జగన్ సర్కార్ విఫలమైంది. ఈ విషయంపై విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఏపీ ప్రజల జీవనాడిగా భావిస్తున్న పోలవరం విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరుపై ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై చూపింది. అందుకే జగన్ సర్కార్ చర్యలను ఇప్పుడు చంద్రబాబు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక సంస్థకు అప్పగించారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు మార్చి వేరే సంస్థకు అప్పగించారు. కానీ అనుకున్న స్థాయిలో పనులు పూర్తి చేయలేకపోయారు. రివర్స్ టెండర్ల ద్వారా 738 కోట్లు ఆదా చేసినట్లు వైసీపీ చెప్పుకువచ్చింది. కానీ అంతకు మించి నష్టం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం ద్వారా జరిగింది. 2019లో జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాడే పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిన విషయాన్ని సైతం చంద్రబాబు తాజాగా శ్వేతపత్రంలో పొందుపరిచారు. దీని ద్వారా జగన్ ను మరింత పలుచన చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. ఆయన వ్యూహానికి తగ్గట్టే ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళుతోంది. దీనిని వైసీపీ ఎలా తిప్పి కొడుతుందో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.